విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. రోజీ తన చిన్ననాటి స్నేహితురాలని తెలిసిన దగ్గర నుంచి అమ్మ పరిస్థితి ఏం బాగలేదు మావయ్య. ఏమైంది దీపక్? ఈ హత్యా ప్రయత్నాలన్నీ రోజే చేయించిందని పోలీసులకు తెలిసిన దగ్గర నుంచి రోజీ పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతోంది. ఆవిడ ఏమైపోయిందోనని అమ్మకు ఆలోచన ఎక్కువైపోయింది. రోజీ గురించి బెంగ పెట్టేసుకున్నట్టుగా అయిపోయింది. సరిగ్గా భోంచేయదు, నిద్రపోదు, ఎప్పుడూ ఏదో ఆలోచిస్తున్నట్టుగా దిగులుగా కూర్చుంటుంది. లక్ష్మి సంగతి నాకు తెలుసుగా దీపక్. ఎదుటివాళ్లు తనకేమీ కాకపోయినా, ఏ సంబంధమూ లేకపోయినా కష్టాల్లో ఉంటే చూసి తట్టుకోలేదు. అంత సున్నితమైన మనస్తత్వం. అలాంటిది తను ప్రాణంగా చూసుకున్న స్నేహితురాలు దారుణమైన పరిస్థితుల్లో ఉందంటే ఎలా తట్టుకోగలదు? అంతేకాదు మావయ్య, ప్రపంచానికి అందరికీ తెలుసు ఈ హత్యా ప్రయత్నాలు చేయించింది రోజీయేనని. కానీ అమ్మ మాత్రం గుడ్డిగా కొట్టిపారేస్తుంది. పైగా ఎంత అడుగుతున్నా పోలీసులకు ఆ పేరు చెప్పనివ్వదు. మేము అబద్ధం చెప్తున్నామని పోలీసులకు తెలిసినా మా మొహాలు చూసి ఏమీ మాట్లాడలేకపోతున్నారు. కమిషనర్ గారిని కలవాలంటేనే చాలా గిల్టీగా ఉంది. మేము ఎందుకు నోరు విప్పలేకపోతున్నామో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఒకటి మాత్రం నిజం మావయ్య, ఒక నిండు ప్రాణాన్ని తీయడానికి కూడా వెనకాడకుండా ఈ హత్యలకు పునాది వేస్తుందంటే రోజీ మానసిక పరిస్థితి బాగా దెబ్బతింది. అలాంటి పిశాచి బయట ప్రపంచంలో ఉంటే ఎవరికైనా ప్రమాదమే. రక్తాన్ని రుచి మరిగిన జంతువు మనుషుల మధ్య ఉండకూడదు మావయ్య. కూల్ డౌన్ దీపక్, కూల్ డౌన్. మనిషి ఆలోచనలు మంచి మార్గంలో వెళ్తున్నంతకాలం విజయం కూడా పక్కనే వస్తుంది. కానీ ఆ జయంతో ప్రపంచాన్నే శాసించాలనుకుంటే మాత్రం మట్టిలో కొట్టుకుపోవలసిందే. తెలివితేటలు, డబ్బు, అధికారం, హోదా అన్నీ ఉండి కూడా కేవలం తన మూర్ఖత్వంతో, మొండితనంతో తన జీవితాన్ని నాశనం చేసుకుంది రోజీ. ఎప్పుడూ టీవీగా గర్వంగా తలెత్తుకు తిరిగే రోజీ ఈరోజు నేరస్తురాల్లా ముద్ర వేసుకుని ఎవరికీ ముఖం చూపించలేక తప్పించుకు తిరుగుతోందంటే ఏమనుకోవాలి? ఈ పరిస్థితి ఇలా ఎంతకాలమో అర్థం కావట్లేదు మావయ్య. అమ్మ బాధ చూడలేకపోతున్నాను. మంచితనానికి, మానవత్వానికి విలువిచ్చే లక్ష్మి బాధపడటంలో ఆశ్చర్యం లేదు దీపక్. ఎంత దారుణమైన పరిస్థితి మావయ్య ఇది. శత్రువులుగా ఉన్నప్పుడు ప్రతిరోజు కలుస్తూనే ఉండేవారు. స్నేహితులని తెలిసాక కలుద్దామని ఎంతగా ఆరాటపడుతున్నా కలవలేకపోతున్నారు. ఇంతకన్నా దురదృష్టం ఏముంటుంది మావయ్య? దీపక్, లక్ష్మి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ వయసులో ఎక్కువగా ఆలోచించడం కూడా మంచిది కాదు. నేను వచ్చి లక్ష్మితో మాట్లాడతాను. అలాగే, ఉంటాను మావయ్య. సరే. ఓలో ఎవలు? మా అమ్మగారు నేరు. నూకలు, నేను మీ అమ్మగారిని మాట్లాడుతున్నాను. అమ్మగారు తవరా ఎన్నాళ్ళు ఏటైపోన్నారు? ఏడున్నారు? ఎలాగున్నారు? అవన్నీ మాట్లాడడానికి టైం లేదు కానీ మన ఇంటికి పోలీసులు వస్తున్నారా? నా గురించి అడుగుతున్నారా? ఒక్కలేటమ్మా, పొద్దున్నుంచి రేత్రి వరకు ఎవలోకలు వస్తూనే ఉన్నారు. మీ అమ్మగారు వచ్చారా అని అడుగుతూనే ఉన్నారు. అది కాక ఇంటి చుట్టూ ముళ్ళకంపనాగా పోలీసు వాళ్ళని కాపలా ఎట్టేసినారు. అంతేకాదు ఇంటికొచ్చిన పాలోడిని, పేపరోడిని, కూరలోడిని ఎవ్వుల్ని ఒగ్గట్లేదు. నువ్వెవులు? ఎందుకు వచ్చావు? అమ్మగారు ఏడున్నారు? ఏటన్నా చెప్పమన్నారా అని అడ్డమైన పెసులేసి సంపుకు తింటున్నారు. మాకేడు తెలదంతే సాగు కొడుతున్నారు. వచ్చిన వాళ్ళని వచ్చినట్టు సోద చేసి చంపేస్తున్నారు. బయట వాళ్ళని లోనకి రానిట్లేదు, లోపల నుంచి బయటకు పోనిట్లేదు. శివరాఖరికి నన్ను కూడా బయటికి రానిట్లేదు. ఎవ్వులతోనూ మాట్లాడడానికి లేదు.
యాడికి వెళ్తానికి లేదు. ఈ పోలీసులతో సచ్చే సావు వచ్చి పడిపోనాది. తమరి సంగతి ఎలాగున్నా నాన్న మాత్రం ఇంట్లో ఉన్న జైల్లో కూకుడున్నట్టుగా ఉంది. ఎంతకీ తమరు ఎలాగున్నారమ్మా? యాడ్ నుంచి మాట్లాడుతున్నారు? అవన్నీ నీకెందుకు? ముందు నేను చెప్పేది విను. నా పరిస్థితి ఏం బాగోలేదు. పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్నాను. చేతిలో డబ్బు లేదు. ఇంటికి రాలేను. బయట ఎక్కువగా ఉండలేను. నీతో కూడా దొంగతనంగా మాట్లాడుతున్నాను. చెప్పకండమ్మా, నా కడుపు తరుక్కుపోతున్నది. అయినా తమరు బాగునన్నాలు. తమరెంట తిరిగేవారు కదా ఆ దిక్కుమాల సంతా. ఆ ఆండాళ్ళ ఇంటికో ఇసుకి ఇంటికో వెళ్ళి ఉండకపోనారా? వెళ్ళాను నూకాలు. ఎవరూ లోపలికి రానేలేదు. ఆండాళ్ళు మొహం మీద తలుపేసేసి పొమ్మంది. రంగాస్కి లోపలికి పిలిచినట్టే పిలిచి పోలీసులకు ఫోన్ చేసి పట్టించబోయింది. ఎలాగో తప్పించుకుని బయటపడ్డాను. నూకాలు, ఇవన్నీ మాట్లాడడానికి టైం లేదు. నాకు అర్జెంటుగా డబ్బు కావాలి. డబ్బు చేతిలో ఉంటే ఎలాగైనా తప్పించుకుని బయటకు వచ్చేస్తాను. కాబట్టి నువ్వు పని చేయాలి. చెప్పండమ్మా. బీరువాలో సూట్ కేసులో డబ్బుంది. ఎలాగైనా తెచ్చి నాకు అందించాలి. ఎక్కడికి రావాలన్నది మళ్ళీ ఫోన్ చేసి చెప్తాను. నా పోనేదమ్మా, పోలీసు వాళ్ళని తప్పించుకొని రావడం అనేది జరిగే పని కాదు. అయినా ఇలా ఎంతకాలం తప్పించుకొని తిరుగుతారు? తమరు ఏడున్నా పోలీసు వాళ్ళు వదిలిపెట్టరు. ఇప్పటికైనా నా మాట ఎనుకొని ఏదోలా వెళ్ళి లచ్చిందేవి గారిని కలవండి. ఆవిడ తప్ప ఇప్పుడు తమని ఎవ్వరూ కాపాడనేరు. నోర్మయ్, ఆఖరికి నువ్వు కూడా లక్ష్మీదేవితో చేతులు కలిపి నన్ను పోలీసులు పట్టించాలని చూస్తున్నావా? ఇదా లక్ష్మీదేవి చెప్పిన ప్లానేనా? కాదమ్మా, లచ్చిందేవి గారు తమను పోలీసు వాళ్ళకి ఎందుకు పట్టిస్తారు? అయినా అసలు విషయం తెలియక ఆ మాట అంటున్నారు. లచ్చిందేవి గారు ఎవరో కాదమ్మా, ఆ అమ్మ ఒకప్పుడు నూకాలు, నూకాలు, మిసెస్ రోజీ, పోలీసులు కళ్ళు కప్పి ఎక్కువ కాలం తప్పించుకోలేరు. ఎక్కడున్నా వెంటనే వచ్చి లొంగిపోండి. ఆ రకంగా శిక్ష తగ్గే అవకాశమైనా ఉంటుంది. హలో హలో, హలో హలో, కంట్రోల్ రూమ్. నా ఇన్స్పెక్టర్ ఆనందరావును మాట్లాడుతున్నాను. రోజు ఇప్పుడే బయట ఎక్కడి నుంచో ఇంటికి ఫోన్ చేసి ఆమె పని మనిషితో మాట్లాడింది. ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో వెంటనే ట్రేస్ అవుట్ చేసి చెప్పండి. ఐసి శాంతినగర్ ఏరియా నుంచి ఫోన్ చేసిందా? ఓకే. హలో, హెడ్ క్వార్టర్స్. నేను ఇన్స్పెక్టర్ ఆనందరావును మాట్లాడుతున్నాను. మనం వెతుకుతున్న రోజీ ఇప్పుడే శాంతినగర్ నుంచి ఫోన్ చేసింది. ఆవిడ ఇంకా ఆ ఏరియాలోనే ఉండొచ్చు. ఇమీడియట్గా మన వాళ్ళని అక్కడికి పంపించండి. వెంటనే వెళితే రోజీ అక్కడి నుంచి తప్పించుకునే అవకాశం లేదు. ఇమీడియట్గా వెళ్ళండి. మీ అమ్మగారు అప్పుడప్పుడు ఇలాగే ఫోన్ చేస్తూ ఉంటారా? లేదు బాబు, ఇంట్లోంచి వెళ్ళిపోనాక ఇదే మొదటిసారి ఫోన్ చేయటం. నిజం చెప్పు, అబద్ధాలు ఆడితే ఒళ్ళు చీరేస్తాను.
మీ అమ్మగారి దగ్గర నుంచి ఫోన్లు వస్తున్నాయా లేదా? దేవుడు తోడు బాబు, రావట్లేదు. ఇవాళ మొదటిసారి చేశారు. ఏం మాట్లాడారు? ఏట్లేదు బాబు, ఎలాగున్నావని అడిగారు. ఇంకా అంతే బాబు. బాబు, మా అమ్మగారు పాపం చాలా కట్టాల్లో ఉన్నారు. నిలువు నేడు కూడా లేకుండా పరుగులు ఎడుతున్నారు. ఇంత కొంపెట్టుకొని దేనికి పనికి రాకుండా చేసుకున్నారు. చేతిలో సిల్లుగవ్వు కూడా లేకుండా చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. డబ్బులు కావాలని ఫోన్ చేశారు బాబు. అంతేనా? ఇంకేం మాట్లాడలేదా? నిజం చెప్పు. నిజం బాబు, అంతకంటే ఇంకేటి మాట్లాడలేదు. హ్మ్. సరే చూడు, ఈసారి మీ అమ్మగారు ఎక్కడి నుంచి ఫోన్ చేసినా వెంటనే ఇక్కడున్న మా వాళ్ళకి చెప్పు. అట్టగే బాబు. అట్టగే బాబు అంటూ తల ఊపితే సరిపోదు. ఏ మాత్రం తేడా వచ్చినా తాట వలుస్తాను. ముందు నిన్ను తీసుకెళ్లి జైల్లో పడేస్తాను. హ్మ్. క్యాషా కార్డా మేడం? ఏ చెప్తే గాని పోయావా? దేని అకౌంట్ దానికి ఉంటుంది మేడం, అందుకని అడిగాను. చెప్పండి. నేనెవరో తెలిసి అడుగుతున్నావా? నా పేరు చెప్తే మీ ప్రొపరేటర్ పరిగెత్తుకొచ్చి పెట్రోల్ పోస్తాడు. అలాగా? అయితే ఆయన వచ్చాక పోయించుకోండి. ముందు బండి పక్కన పెట్టండి. చూడు, నేను అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నాను. మధ్యలో పెట్రోల్ అయిపోయింది. టైం అయిపోతుందన్న తొందరలో డబ్బు తీసుకురాలేదు. ప్రొపరేటర్తో నేను మాట్లాడతాను గానీ ముందు పెట్రోల్ పోయి. సారీ మేడం, అదేం కుదరదు. ఏయ్, నేను తలుచుకుంటే ఉదయానికల్లా పెట్రోల్ బంక్ ముయించేయగలను. ముందు మాట్లాపి పెట్రోల్ పోయి. అదెలా కుదురుతుంది మేడం? రేపు అకౌంట్ లో తేడా వస్తే నన్ను పట్టుకుంటారు. డబ్బు ఏముందే పెట్రోల్ పోయడం కుదరదు. డబ్బు తేవడం మర్చిపోయానంటే వినిపించుకోవే. అంతగా అనుమానం ఉంటే ఇది తీసుకుని పెట్రోల్ పోయి. ఇది ఎక్కడ గొడవ మేడం? అయినా నగలు వస్తువులు తీసుకొని పెట్రోల్ పోయడానికి ఈ తాకట్టు కొట్టు కాదు. మా ఓనర్ కి తెలిస్తే ముందు నన్ను ఉద్యోగం నుంచి తీసి పారేస్తాడు. మాటలు అనవసరం కానీ ముందు కారు పక్కన పెట్టండి, వేరే బళ్ళు వస్తాయి. హలో మిసెస్ రోజీ. రోజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్పర్సన్ పెట్రోల్ కోసం నగలమ్ముకుంటున్నారా? బ్యాడ్, వెరీ బ్యాడ్. కోట్ల కొద్దీ డబ్బు, పెద్ద సర్కిలు ఉన్న డేర్ డెవిల్ గారు పెట్రోల్ బంకులో పెట్రోల్ అడుక్కునే స్థితికి వచ్చారా? సాడ్, వెరీ సాడ్. కార్పొరేట్ ముసుగేసుకున్న క్రిమినల్ గారికి పెట్రోల్ డబ్బు కూడా కరువు వచ్చిందా? మొహమాట పడకు మిసెస్ రోజీ. ఎలక్షన్లో నీకు పోటీగా నిలబడ్డానని నన్ను జైల్లో పెట్టించావుగా, ఆ రుణం ఈ రకంగానైనా తీర్చుకొని. సార్, ఎన్ని లీటర్లు పోయమంటారు సార్? తర్వాత పోయొచ్చు గాని ముందు లోపలికెళ్ళి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి రోజీ మేడం గారు ఇక్కడ ఉన్నారని వెంటనే రమ్మనమని చెప్పు. అలాగే సార్. బిజినెస్లో నీకు ఎదురు లేదని, చాలా పెద్ద సర్కిల్ ఉందని, డబ్బుతో ఏదైనా సాధించగలనని ఆ రోజు క్లబ్బులో నోటుకొచ్చిందలా వాగావు. మరిప్పుడు నీ పరిస్థితి ఏమిటి? చేసిన పాపాలు ఎక్కడికి పోతాయి? ఎప్పటికైనా అనుభవించాల్సిందే. పోలీసులకు చెప్పావా? చెప్పాను సార్. ఏమన్నారు? 10 నిమిషాల్లో వస్తామన్నారు. ఆవిడని ఎక్కడికి వెళ్లకుండా చూడమన్నారు. వెరీ గుడ్.
హలో హలో దీపక్ గారు, నేను చౌదరిని మాట్లాడుతున్నాను. హలో, మీరా చౌదరి గారు? వాట్ ఏ సర్ప్రైజ్! ఇన్నాళ్ల బట్టి ఫోన్ చేయలేదు అంటే మీరు ఇంకా రోజీ ఇచ్చిన షాక్లోంచి తేరుకోలేదనుకుంటున్నాను. కరెక్ట్గా రోజీ విషయం చెబుదామనే ఫోన్ చేశాను. ఏమైంది సార్? రోజీని పోలీసులు అరెస్ట్ చేశారా?